₹3 స్కిట్ అందరికి తెలుసు. ఇప్పుడు ఆ హిట్ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆర్పి. Party, party, let's together party. Cutie, cutie, baby, come on, shake your booty. ఆర్పి గాడేంటి బ్యాంకాక్ వచ్చాడు అనుకుంటున్నారా? ఏమలే, చిన్నప్పుడు మా తాత ఒరే అవతలోడి మీద గెలవడం అంటే ఒక ఆకు ఎక్కువ చదవడం రా అన్నాడు. అందుకని అందరూ బ్యాంకులో పనిచేస్తే నేను బ్యాంకాక్ లో పనిచేస్తున్నా. ఒక ఆకు ఎక్కువ చదివినా లేదా? బ్యాంకాక్ కి జబర్దస్త్ నుంచి చాలా మంది వస్తుంటారు. ఒకసారి నాబాబు గారు వచ్చారు. ఏమయ్య ఆర్పి, సముద్రం చూడు ఎంత విశాలంగా ఉందన్నారు. నా మీద ఉంటే చెప్పండి, మీ మనసు కన్నా విశాలమైందా? ఇండియాకి బ్యాంకాక్ కి మధ్య తేడా ఏంటి తెలుసా? బ్యాంకాక్ లో రోజా గారు చందమామం చూస్తారు, అదే ఇండియాలో రోజా గారిలో చందమామం చూస్తారు. రోజా గారు బిస్కెట్ల కార్యక్రమం ఎంతతో సమాప్తం, స్కిట్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను ఒక హస్బెండ్ అన్న విషయం పక్కన పెట్టేసేరా, ఫ్రీగా ఉన్నాతో. హలో సుధీర్, ఎక్కడ ఏం చేస్తున్నావే? మీరే అన్నారు కానీ పక్కన పెట్టమని. నన్ను పక్కన పెట్టమన్నాను, సుధీర్ని పక్కన పెట్టుకోమని లేదు, పనికి వెళ్తానంటుకో. రోజా గారు, అందంగా ఉంటే అన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. అయినా మీకంటే అందంగా పుట్టాను నా తప్ప చెప్పండి. నాకు ఒకసారి మీరైనా చెప్పండి సార్, నేను మోనాలిసా లాగుంటాను కదా. ఏంటండి ఏమెత్తుతున్నారు? ఏం లేదు, నేనే మోనాలిసా. మూత్ర పరీక్షలు కూడా చేసేలా ఉంటాను, నువ్వు మోనాలిసా ఏంటి అర్థం కాకపోతే. ఈ మధ్య నా మీద బాగా సీరియస్ అవుతున్నారు మీరు కదా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కదా, కొంచెం కొన్ని సీకటి కమ్మేస్తున్నాయి. గురువు గారు, ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం వల్ల కాదు, ఆవిడ పక్కన ఉండడం వల్ల కారు ముప్పులు కమ్మేసాను అంతే. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? మా ఊళ్ళో కుర్రాళ్ళందరూ నన్ను చూసి ఏమంటారు తెలుసా? బల్బం పట్టిబ్బా మొబైల్లో ఈ నేర్చుకుంటాను పాటలు పాడతారు తెలుసా? నల్లగా పలకలా ఉంటే బలపం కాక గుణపం పడతారా? కోచిమోహం దానా. ఇదిగో ఎలా పడితే అలా మనసులో ఉన్న భావాలను ఎక్కడ పడితే అక్కడ బయట చెప్పక అర్థమవుతుందా? గురువు గారు, ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంది కదా, దీన్ని ఎట్లా పెళ్లి చేసుకున్నారు మీరు? ఒక రోజు రాత్రి వర్షం కురిసింది, ఆ తర్వాత నీ జీవితం ముగిసింది. స్టూపిడ్ ఫెలో, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఏంటండి అంత దూరం నుంచి అమెరికా వచ్చింది ఈ దరిద్రంతో మాటలు పాడమా? వేరే దగ్గరికి వెళ్దాం పడే. ఇది బ్యాంకాక్ అంటే అమెరికాలో కూడా బ్యాంకాక్ ఉంటుందా? నీకు హాకీ అమెరికా తేడా తెలియదు అనుకుంటా. మరి ఇది బ్యాంకాక్ రా. మీరు అదేంటి 20 లక్షలు తీసుకున్నాడు మొత్తం చూపించారండి. ఈ సంకల్పాన్ని నాకు ఇచ్చారు తెలుసాడు. అయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ₹1,00,000 కట్టారంటే 3 పూట్ల అన్నం పెట్టి దీన్ని మొత్తం ఇది కుంకుమ పెట్టి మేము చూపిస్తా. ఇట్లా ఏ ఎంజాయ్మెంట్ అయినా బ్యాంకాక్ లో నాతో మొదలవలసిందే. నేను మళ్ళీ వస్తా. ఎక్కడికి? ఏ ఎంజాయ్మెంట్ అని వాడుతూనే మొదలవుతుంది అన్నాడు. అసలు నువ్వేం చూడాలనుకుంటున్నావు చెప్పు? ఇప్పుడు దాకా ఈ బ్యాంకాక్ లో ఎవరో చూడాలనుకుంటున్నాను. ఆవిడ చూడు, అది ఎవరికి కనబడింది ఇప్పుడు దాకా? స్టూపిడ్ ఫెలో, ఏం మాట్లాడుతున్నారు? బంగారం నువ్వు వాడిని ఏం పట్టించుకోకుండా ఒక స్టూపిడ్ డ్రాస్కి వెళ్ళాడు. ఏమండి నేను ఇక్కడ ఉన్నానండి, వాడిని ఒక టూరిస్ట్ లాగానే చూడు, వాడిని ఒక ఆర్టిస్ట్ లా చూడొద్దు. ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. వాడిని ఎందుకు రేపిస్ట్ లా చూస్తావు నువ్వు? ఇక సరే చూసుకోలేదు నేను. ఏమండి ఈ పని మనకి ఇప్పుడు దాకా కనబడలేదు కదా, ఉండి ఎట్ట కనబడింది? కనపడలేదని నేనే రేడియో స్టిక్కర్లు వేసుకోమన్నాను అంతండి. మాకు నుంచి ఇలానే మాట్లాడతావు, బ్యాంక్ చూపిస్తావు చూపా. నువ్వు నా మీద ఎక్కితే నేనేం చేయలేను. బస్సు ఎక్కండి కోచిమోహన్ బ్యాంక్ ఎక్కితే ఏమన్నా బాగుంది కదా. రారా ఫ్రీగా ఉంటా ఫోన్ చేయాలా? ఫ్రీగా ఉండమంటాడు. అబ్బా అది చూడు బాగుంది కదండి. ఎరగొడేసింది అదిగా పద్ధతిగా ఉంది. అది చూడు. మీ బ్యాంకాక్ లో బాగోతాల పక్కన పెడితే ముందు ఆ టికెట్ డబ్బులు ఇవ్వండి. ఎంత? 103. ఇదిగో 100 తీసుకో. ₹3 ₹3 చిల్లర లేదు. 3 కావాలి. అమ్మ నువ్వు బుర్రతింటున్నావుగా, 10 తీసుకో. 10 నాకెందుకు? ₹3 బ్రదర్. అమ్మ అందులో 3 ఉంది కదా, దాంట్లో 7 కూడా ఉంది కదా. మొత్తం నువ్వే తీసుకోరా, చిల్లర లేదురా. మొత్తం నేను ఉంచుకోవడం ఏంటి సార్? మనకు రావాల్సింది వదలొద్దు, అవతోడికి ఇవ్వాల్సింది ఆపొద్దు అన్నాడు బ్రదర్. ఈ స్వతంత్రం ఎందుకులే కానీ ఉంచుకో 10, మేము పోతాం. చంద్ర ఏం చేస్తున్నావురా?
ఇక్కడ ఏం చేస్తున్నావురా? 3 రూపాయలు బ్రదర్. 3 రూపాయల నుంచి భారీ నరకాలు పెట్టుకున్నావు. లేదు బ్రదర్, నా 3 రూపాయలు ముఖ్యం. పత్తి తీసుకోమన్నాను కదరా. లేదు బ్రదర్. పాపం అండి 3 రూపాయలు ఇవ్వండి. ప్రపంచం అంతా నన్ను చూసి పాపం అంటే నువ్వు వాడిని చూసి పాపను కానీ లేవున్నా 3 గంటలు వెనక సావు. తీసుకురా బ్రదర్. మీకు దండం పెడతానండి, ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నారు. ఆఫ్టర్ 3 రూపాయలు ఇవ్వలేరు నాకు. ఎమ్మెల్యే గారు మీకు నమస్కారం అండి. 3 రూపాయలు ఇవ్వచ్చు కదా. నీ దగ్గర ఏమన్నా 3 రూపాయలు ఉంటే ఇవ్వచ్చు కదా. నువ్వే నన్ను అడుగు తింటావు, ఇంక నీ దగ్గరే ఉంటాను. బ్యాంక్ చూపిస్తా. పానీపూరి 2, 3, 4 పానీపూరి. బుజ్జి తెలియదు కదా నాయనా. పొర జాగ్రత్త. ఎవడైనా 3 రూపాయలు ఇస్తే చాలు. ఇటు వెళ్ళింది ఎటు వెళ్ళింది రొమాన్స్ ఎట్టి రాస్తా. ఒరే నీకు తన్ను పెడతాను రే. ఏం చేస్తున్నావు నువ్వు? నా భార్య అది. బ్రదర్ 3 రూపాయలు బ్రదర్. 3 రూపాయలు చేంజ్ లేదురా, 10 ఇచ్చాను కదరా. అవసరం లేదు బ్రదర్, 3 రూపాయలు బ్రదర్. ఏమండి పాపం ఈయన చూస్తే జాలేస్తుందండి. 3 రూపాయలు తీసుకురండి. ప్రపంచానికి అందరికీ నన్ను చూస్తే జాలేస్తుంది, నీకు ఆయన చూస్తే జాలేస్తుంది. 3 రూపాయలు చెప్పరా, నీకు దండం పెడతానా? అబ్బా ఈసారి ఇది బాగుందండి మేడం. ఇది బాగుందా? నాకు కలిసిపోయింది కలర్ లో. ఒరే ఏం చేస్తున్నావు రే? ఏమంటే బ్యాంకాక్ లో శారీస్ బాగున్నాయి తెలుసా? 3 రూపాయల కోసం చచ్చిపోతా ఆడుతావు నువ్వు. ఎవరు 3 రూపాయల కోసం ఆవిడ్ని బ్రదర్ అంటావు నువ్వు నన్ను? నువ్వు రా చెప్తాను బ్రదర్. ఒరే పసు గుడ్రా, ఇది ఎక్కడ తీసుకెళ్తారు? గాడిద గుడ్డులా ఉంటది, ఇది పసు గుట్టేంద్రా. ఏళ్ళ నుంచి నన్ను కాపాడే నాదుడే లేడా? బ్యాంకాక్ వచ్చా తెలుగు వాళ్ళ? అవునండి బాబా, హనీమూన్ కానీ వచ్చానండి. 3 రూపాయలు చిల్లర లేదన్నట్టు ఇందాక నుంచి కోరించేసుకుంటున్నాడండి. దాన్ని ఇడిపించండి దాన్ని. 3 రూపాయల కోసం 3 రూపాయలు చిల్లర లేదండి. మనిషివేనా నువ్వు? మనిషి బ్రదర్ 3 రూపాయలు ఇస్తే మనిషిని కాదు. నాకంటే స్టాటిస్ట్ లో ఉన్నాడు. రేపిస్ట్ కూడానండి. 3 రూపాయలు తీసుకుంటే మనిషి అంటే మానవత ఉన్న మనిషి రాత్రం పిలిస్తే పలికే వ్యక్తి. మానవతావాది, హృదయవాది, కళావాది. తీసుకోరా ఇంకొకసారి కనుక దాన్ని. సార్ కాదండి, మా ఆవిడని తీసుకెళ్తున్నారండి. 3 రూపాయలు ఇచ్చానుగా. ఇప్పుడు వారి దగ్గర ఉంటే బ్యాంకాక్ లో ఉంటది, మీ దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టు ఉంటది. వదిలే బ్రదర్. ఇప్పుడు నేను ఏం చేయాలండి? గురుగారు ఈ 3 చేతులు పెట్టుకో, 3 శనగలు తిని కడుపు నిండా పడుకో. 3 రూపాయల కోసం పొద్దున్న నుంచి తిరుగుతుంటే 3 రూపాయలు శనగపప్పు కొనుక్కోవాలా? పిల్లని తీసిపోయాడు. నువ్వు కొనుక్కో శనగపప్పు, కందిపప్పు, 3 గల్లేదు అంటుకో. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. సో చంద్ర సీక్వెల్ తీసుకుంటే చంద్ర వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడా? కానీ బాగుంది, చంద్ర ఎంట్రీ ఇవ్వటం బాగుంది. ఫైనల్ టచ్ వెరీ నైస్. నాగ్ బాబు సార్ చాలా ఫన్ క్రియేట్ చేశారు. మధ్యలో చంద్ర ఎంట్రీ ఇవ్వడం చాలా బాగుంది. ఆ ఫినిషింగ్ టచ్ అదే అవుతుంది అనుకున్నాను, కానీ ఆర్పి అండ్ మహేష్, జీవన్ చాలా బాగా చేశారు. వెరీ 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 గుడ్. लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंत देख ले गोड़య్య వారమంటే ఏలూరే అరిన వారు మంచం నెల్లూరే What?